ఈరోజు కథ దేవుని ప్రణాళిక కథ. ఈ కథ నేను సోషల్ మీడియా నుండి తీసుకున్నాను. కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. వీధులు ఊడ్చేవాడికి పని చేసి చేసి విసుగొచ్చింది. దేవుడితో మొరపెట్టుకున్నాడు. రోజు హాయిగా పూజలు అందుకుంటూ ఉంటావు, నా బతుకు చూడు ఎంత కష్టమో. ఒక్కరోజు నా పని నువ్వు చెయ్యి, నీ పని నేను చేస్తా అని సవాలు విసిరాడు. దేవుడు దయతో సరేనన్నాడు. అయితే ఒక్క షరతు, నువ్వు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు, నోరు మెదపకూడదు అన్నాడు దేవుడు. సరే అన్నాడు మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు. దేవా, నా కొత్త బిజినెస్ మొదలు పెడుతున్నాను, ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు అంటూ ముందుకు వంగి దండం పెట్టాడు. ముందు జేబీలోని పర్సు కింద పడిపోయింది. అతను చూడకుండా వెళ్ళిపోయాడు. మనోడు ఒరే పర్సు వదిలేసావు చూసుకోరా అందామనుకున్నాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు. ఇంకాసేపటికి ఓ పేదవాడు వచ్చాడు. దేవా, నా దగ్గర ₹1 మాత్రమే ఉంది, అది నీకు సమర్పించుకుంటున్నాను, దయచూడు తండ్రి అంటూ మోకరిల్లాడు. కళ్ళు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది. ఇలా దయ చూపించావా తండ్రి అని ఆ పర్సును తీసుకుని వెళ్ళిపోయాడు. ఒరే దొంగ అని అరుద్దామనుకున్నాడు మనోడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు. ఆ తర్వాత ఒక నావికుడు వచ్చాడు. దేవా, రేపు సముద్ర ప్రయాణం ఉంది, నన్ను చల్లగా కాపాడు స్వామి అన్నాడు. అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు. నా తర్వాత వచ్చింది ఇతడే, కాబట్టి ఇతడే నా పర్సును దొంగలించి ఉంటాడు, పట్టుకోండి అన్నాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ అన్యాయాన్ని చూసి మనోడు ఉండబట్టలేకపోయాడు. ఆగండ్రా, ఇతను నిర్దోషి, అసలు దొంగ ఇంకొకడు, వాడు పర్సును తీసుకెళ్లాడు అని అరిచేశాడు. దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలు ఎందుకని నావికుడిని వదిలేసి పేదోడిని పట్టుకుని వెళ్ళిపోయారు పోలీసులు. సాయంత్రానికి వీధులు ఊడ్చేవాడు దేవుడి డ్యూటీ నుండి దిగేశాడు. దేవుడు వీధులు ఊడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశాడు. దేవా, ఇవాళ ఎంత మంచి పని చేశానో తెలుసా, నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను, ఒక దోషిని అరెస్టు చేయించాను అన్నాడు మనోడు. దేవుడు, ఎంత పని చేశావోయ్, నిన్ను అసలు స్పందించొద్దన్నానా, ఎందుకలా చేశావు అన్నాడు నిష్ఠూరంగా. అదేమిటి, నువ్వు నన్ను మెచ్చుకుంటావనుకున్నాను అన్నాడు వీధులు ఊడ్చేవాడు బాధగా. ధనవంతుడు మహాపాపాత్ముడు, వాడు అందరినీ దోచుకుంటాడు. వాడి డబ్బు కొంత పేదోడికి అందితే వాడికి కొంచెమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను. పేదోడి కష్టాలు తీరేవి, వాడు కొన్నాళ్ళైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవారు. ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు. దారిలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు. వీడు అరెస్టై జైల్లో ఉంటే బతికిపోయేవాడు. ఇప్పుడు చూడు, పేదోడు జైల్లో ఉన్నాడు, ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు, నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేశావు నువ్వు అన్నాడు దేవుడు. దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలియదు. కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు, తప్పులా కనిపించేది నిజానికి ఒప్పై ఉండవచ్చు. ఆయన ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం ఎవ్వరికీ సాధ్యం. కథ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.